నమస్తే. పేషెంట్స్‌కి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇన్నిన్ని మందులు మింగేసే పరిస్థితి వచ్చేసింది. ప్రతి దాంట్లో ఈవెన్ రైస్‌లో షుగర్ ఉంటుంది, పాలల్లో షుగర్ మనం తీసుకునే ప్రతి దాంట్లో షుగర్ లెవెల్స్ ఉంటాయి. అవును. 25 ఇయర్స్ ప్లస్ అవునండి. ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మీరు తీసుకొచ్చిన అసలు ప్రోడక్ట్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందండి? అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏంటంటే మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అని చెప్పేసి ఒక ఇదిని ఇంట్రొడ్యూస్ చేసింది. అందుకే డైటీషియన్స్తో క్లోజ్గా వర్క్ చేస్తూ ఉంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు. అవును. వీళ్ళు తీసుకునే ఫుడ్లో లేదా ఏదైనా సప్లిమెంట్ తీసుకుంటే గనక కొంత డిసిప్లిన్ సెట్ అవుతుంది వారి లైఫ్లో. ఆ సప్లిమెంట్ అని వచ్చేటప్పటికి మార్కెట్లో రకరకాల సప్లిమెంట్స్ ఉంటాయి, ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాం. ఇప్పుడు ఆ సప్లిమెంట్ అని వచ్చేటప్పటికి మన దగ్గర డయాగ్రాండ్ అని చెప్పేసి డయాగ్రాండ్ అనేసి ఒక సప్లిమెంట్ ఉంటుంది. మీరు ఇప్పుడు నన్ను అడగచ్చు, ఎన్నో సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, దీన్నే ఎందుకు తీసుకోవాలా అని చెప్పేసి. ఈ డయాగ్రాండ్లో 5 రకాల సోర్సెస్ నుంచి తీసినటువంటి ప్రోటీన్ ఉంటుంది. వే ప్రోటీన్ ఉంటుంది, కెసిన్ ఉంటుంది, సోయా ఉంటుంది. వీటి మూడిటితో పాటు బ్రౌన్ రైస్ ప్రోటీన్ ఉంటుంది, గ్రీన్ పీ పచ్చి బఠానీలు అంటారు కదా, ఈ గ్రీన్ పీలోంచి తీసిన ప్రోటీన్ కూడా ఉంటుంది. పచ్చి బఠానీ నుంచి తీసిన ప్రోటీన్, బ్రౌన్ రైస్ నుంచి తీసిన ప్రోటీన్, ఇవి 2 ప్లాంట్ ప్రోటీన్స్. సో ఒక్కొక్క సోర్సెస్ ప్రోటీన్ నుంచి ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. 5 రకాల సోర్సెస్ నుంచి మనం తీసుకున్నప్పుడు 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ వచ్చినప్పుడు అది కంప్లీట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ అవుతుంది. ఒక కంప్లీట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ అయినప్పుడు జరిగేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మజిల్ మాస్ పెరుగుతుంది. మన శరీరంలో పెరిగేటటువంటి ఈ చక్కెర స్థాయిలు ఎక్కడ ఖర్చు అవుతాయంటే మన కండరంలో ఖర్చు అవుతాయి. ఏమవుతుంది, ఈ గ్లూకోజు సెల్లోకి వెళ్తుంది. సెల్ అంటే కణం, తెలిసి ఉంటుంది. కణం అంటే మజిల్లో ఉంటుంది అనమాట. కణంలోకి వెళితే మనము ఎక్సర్సైజ్ చేయడమో ఏదైనా పని చేయడమో రోజు మనకు జరిగేటటువంటి జీవక్రియల వల్ల ఆ ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఇప్పుడు మజిల్ తక్కువ ఉండదు, ఒక పక్క శరీరంలో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంది. ఈ గ్లూకోజ్ లెవెల్ ఎక్కడ ఖర్చు అవ్వాలా? ఖర్చు అవ్వదు. అప్పుడు ఏం చేస్తాము, ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అయ్యేదానికి శరీరం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఆ ఇన్సులిన్ రిలీజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. ఆ తర్వాత ఏమవుతుంది, రిలీజ్ అయినా కూడా సరిగా పనిచేయదు అనమాట. సో దీనికి మార్గం ఏంటంటే ఫస్ట్ మజిల్ మాస్ పెంచుకోవడం, కొవ్వును తగ్గించుకోవాలా, కండరాలు పెంచుకోవాలి. ఆ కండరాలు పెంచేదానికి ఉపయోగపడేదే డయాగ్రామ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని తీసుకుంటూ పోయినారనుకోండి, కండరాలు స్లోగా పెరుగుతాయి. కండరాలు పెరిగినాయంటే ఎక్కువగా గ్లూకోజ్ ఖర్చు అయిపోతుంది. ఎక్కువగా గ్లూకోజ్ ఖర్చు అయింది అనుకోండి, ఇన్సులిన్ మీద కూడా అంత ఒత్తిడి పడదు. సో ఇన్సులిన్ న్యాచురల్ గా ఎంత పని చేయాలో అంత పని చేస్తూ ఉంటుంది. ఏది కూడా మనం పుష్ చేయకూడదు ఎక్కువగా. సో ఆ రకంగా డయాగ్రామ్ అనేది మజిల్ మాస్ పెరగడానికి ఉపయోగపడుతుంది, గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అవుతుంది, రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారు. తర్వాత దీన్ని అసలు ఎవరు ఎట్లా వాడాలి సుబ్రహ్మణ్యం గారు? ఇప్పుడు దీంట్లో ఒక స్కూప్ ఉంటుందండి, 2 లెవెల్డ్ స్కూప్ అనమాట. 2 స్కూపులు తీసుకొని తలకట్టినట్టు చేసి ఆ 2 స్కూపులు ఒక 120 ml వాటర్లో మిక్స్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ చల్లటి నీళ్ళలో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందర 1 అవర్ ముందర దీన్ని ఒక గ్లాసు తీసుకొని తాగొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే హెవీగా కూడా బ్రేక్ఫాస్ట్ తినరనమాట. లేదు ఆ టైంలో కుదరలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ మధ్య స్నాక్ టైం అనేది ఒకటి ఉంటుంది, అరౌండ్ 11-11:30 టైం. ఆ టైంలో 2 లెవెల్డ్ స్కూప్ తీసుకోవచ్చు. కొంచెం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డయాబెటీస్ ఉండి అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్ ఉండి, సో వాళ్ళు మరీ మజిల్ మాస్ తక్కువ ఉండి అలాంటి వాళ్ళల్లో రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. మార్నింగ్ 11:30 టైంలో ఒకసారి, ఈవినింగ్ ఒక 4-4:30 టైంలో ఒకసారి 2 లెవెల్డ్ స్కూప్ తీసుకోవచ్చు. ఇది సప్లిమెంటరీ లాగా పనిచేస్తుంది. అవును. దీంతో పాటు మనం రెగ్యులర్ గా తీసుకునే మెడిసిన్ యాజ్ ఇట్ ఈస్ గా అది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలా. కాకపోతే మనకి షుగర్ లెవెల్స్ తగ్గినాయి అనే విషయం ఎట్లా తెలుసు? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అయ్యిందంటే ఏమవుతుందంటే షుగర్ లెవెల్ ఎలా పెరుగుతుందంటే మేడం, మనం తీసుకుంటాం ఆహారం, అది ఎరాటిక్ గా తీసుకున్నాం అంటే షుగర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. డయాగ్రాండ్ 1 నెల 2 నెలలు 3 నెలలు అలా వాడుకుంటా పోయినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ షుగర్ లెవెల్ కొంచెం కంట్రోల్ అవుతూ వస్తుంది అనమాట. ఒక 3 నెలలు డయాగ్రాండ్ వాడినారు, తర్వాత వెళ్ళి డాక్టర్ గారిని కలిసినారు, అప్పుడు చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ షుగర్ లెవెల్ తగ్గుతుంది. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఎన్ని రోజుల నుంచి మీకు తక్కువగా ఉందని చెప్పి అడుగుతారు. సార్ నాకు గత 1 మంత్ నుంచి ఉంది లేదా 2 మంత్స్ నుంచి ఉందని చెప్పినారు అనుకోండి, అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఆల్రెడీ వాడుతున్న టాబ్లెట్స్ లో ఒకవేళ 100 మిలిగ్రామ్ వాడుతుంటే దాన్ని 50 మిలిగ్రామ్ తీసుకొస్తాడు. సో డాక్టర్ కి టాబ్లెట్స్ తగ్గించే అవకాశం పేషెంటే ఇవ్వాలి. పేషెంట్ అని చెప్పను కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళే ఆ అవకాశాన్ని కల్పించాలి. ఒక ఆలోచన వస్తుంది, అమ్మో ఈ పౌడర్ మనం తీసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, స్కిన్కి ఏదైనా ప్రాబ్లం రావటం, ఇలాంటివి ఆలోచిస్తాం కదా. డయాగ్రామ్ గురించి మీరు ఏం చెప్తారు? డయాగ్రామ్ అనేది బేసిక్ గా న్యూట్రిషన్ అండి. ఇది ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్ గా మనము వాడుకోమని చెప్పచ్చు. ఎవరైనా తీసుకొని వాడుకోవచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా, డయాబెటీస్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సప్లిమెంట్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చేదానికి అవకాశమే లేదు యాక్చువల్గా.
ఇది ఎక్కడ అవైలబుల్ గా ఉంటుందండి, ఎట్లా దొరుకుతుంది ఇది? ఇప్పుడు మనకు మీరు చూసినారంటే అపోలో ఫార్మసీస్లో అన్నింటిలో అవైలబిలిటీ ఉంటుంది. ఆహా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ నంబర్కి ఫోన్ చేస్తే కింద ఏమవుతుందంటే, స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ ఈ చేసి నంబర్కి ఫోన్ చేస్తే, నంబర్కి ఎందుకు ఫోన్ చేయమంటామంటే మన వాళ్ళు అయితే డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళతో మొత్తం మాట్లాడతారు. వాళ్ళు మీకు ఎంత షుగర్ ఉంది, ఎంత హెచ్బిఏవన్స్ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఆ మీరు రిపోర్ట్ వెయిట్ అంతా ఎంత ఉన్నారు, తీసుకుంటారు. డేటా మొత్తం తీసుకొని వాళ్ళకి ఎలా వాడాలో వీళ్ళు సలహాలు ఇస్తారు. సూపర్. ఫర్దర్ గా వాళ్ళకి మధ్యలో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఫార్మసీస్ లో పోతే వాళ్ళు అదేలేండి, ఉండదు, జస్ట్ మనం కౌంటర్ తో వెళ్ళిపోయి తీసుకున్నట్టు తీసేసుకోవటమే కదా ఉంటుంది. సో Okay. ఇక్కడైతే ఏంటంటే మన డైటీషియన్స్ తో టచ్ లోకి వచ్చినారంటే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా డైటీషియన్స్ ఉంటే, ఎంఎస్సీ న్యూట్రిషన్ చేసిన డైటీషియన్స్ వాళ్ళు, సో ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. పైపిచ్చి ఇంకోటి ఏమవుతుందంటే మన డైటీషియన్స్ డైరెక్ట్ ఫోన్ చేస్తే మనం డైరెక్ట్ గా పేషెంట్ కి ఇస్తున్నాం కాబట్టి డిస్కౌంట్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, వాళ్ళ ఒక Oh. ఆర్థిక స్థితిగతులను బట్టి. ఓకే ఓకే, సో ఆ అవకాశం కూడా ఉందండి. సూపర్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. సో డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా కూడా నిరభ్యంతరంగా ఈ ప్రోడక్ట్ ని వాడుకోవాలి. వాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.